హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. భారతదేశం నుండి బ్రిటిషర్స్ దోచుకెళ్లినటువంటి ధనం ఎంతో మీకు తెలుసా? వలసవాద రూపంలో ఈస్ట్ ఇండియా కంపెనీ 1765లో మన భారతదేశాన్ని చేరుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ విధంగా 1765 నుంచి 1900 సంవత్సరం వరకు అనగా 135 సంవత్సరాల కాల వ్యవధిలో అక్షరాల $64 ట్రిలియన్ మన భారతదేశం నుంచి దోచుకెళ్లారని చెప్పేసి రీసెంట్గా జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆక్స్ఫామ్ రిపోర్ట్ 2025 విడుదల చేయడం అయితే జరిగింది. ఈ విధంగా మన భారతదేశం నుంచి దోచుకెళ్ళినటువంటి ఈ $64 ట్రిలియన్ సగం అనగా $33 ట్రిలియన్ యూకేలో ఉన్నటువంటి అనగా బ్రిటిష్లో ఉన్నటువంటి 10% ధనికుల దగ్గరే ఈ ధనమంతా ఉందని చెప్పేసి ఈ రిపోర్ట్ పేర్కొనడం అయితే జరిగింది. ఈ విధమైన ఇన్ఫర్మేషన్ అంతా ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ లార్జెస్ట్ ఫ్లాగ్షిప్ గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ద్వారా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిపోర్ట్ ప్రతి సంవత్సరం అంతర్జాతీయంగా నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈసారి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క మోటో చూసినట్లయితే టేకర్స్ నాట్ మేకర్స్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ మీటింగ్లో ప్రపంచంలో ఉన్నటువంటి అసమానత అనగా ఇన్ఈక్వాలిటీ అనే దానికి వలసవాదమే కారణమని, ఈ వలసవాదం ఉన్నటువంటి దేశాల్లోనే ఈ ఇన్ఈక్వాలిటీ ఎక్కువగా కనపడుతుందని చెప్పేసి ఈ రిపోర్ట్ ద్వారా చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా యూకే బ్రిటన్లో ఉన్నటువంటి ధనికుల జాబితా చూసినట్లయితే అందులో ఉన్నవారు కలోనియలిజం నుండి వారి దగ్గర ఆ సంపద ఉందని చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా ఈ రిపోర్ట్లో ముఖ్యంగా చూసినట్లయితే 1750లో ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే భారత ఉపఖండం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 25% మన భారత ఉపఖండమే భాగం పంచుకుంటుందని చెప్పేసి ఈ రిపోర్ట్స్లో చెప్పడం అయితే జరిగింది. ఆనాడు ఆ విధంగా మన భారత ఉపఖండం నుండే తయారీ, ఎగుమతులు, దిగుమతులు అంటూ పెద్ద మొత్తంలో వ్యాపారం జరుగుతూ మన భారత ఉపఖండం అనేది ప్రపంచంలోనే అతి బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉండేదని చెప్పేసి ఈ రిపోర్ట్స్ ద్వారా చెప్పడం అయితే జరిగింది. కానీ అదే 25% జీడిపి ఏదైతే ఉందో 1900 సంవత్సరం వచ్చేసరికి ఆ 25% కాస్త 2%కి తగ్గిపోయిందన్నారు. ఈ జీడిపి షేర్ ఏదైతే ఉందో అది తగ్గడానికి ముఖ్య కారణంగా ఆ కాలంలో బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి విధానాలే కారణంగా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనం భారత ఉపఖండం గురించి చూసినట్లయితే మన భారత ఉపఖండంలో ఎన్ని దేశాలు ఉన్నాయంటే మొత్తం ఇప్పుడున్నటువంటి 7 దేశాలు ఉండేటివి. అయితే ఇక్కడ నేను ఓన్లీ ఇక్కడ 6 దేశాలని మెన్షన్ చేస్తాను. 7వ దేశం ఏంటనేది మీరు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇందులో ముఖ్యంగా 6 దేశాలు చూసినట్లయితే ఒకటి బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, పాకిస్తాన్, మరి అదేవిధంగా శ్రీలంక. 6వ దేశం ఏంటనేది మీరు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇకపోతే ఈ ఆక్స్ఫామ్ రిపోర్ట్స్ ప్రకారం మొదట్లో భారత్ నుండి పెద్ద మొత్తంలో ఎగుమతులు జరిగేవి. కానీ ఈ బ్రిటిషర్స్ తీసుకొచ్చినటువంటి విధానాల ద్వారా కావాలని చెప్పేసి ఎక్కువ మొత్తంలో జరుగుతున్నటువంటి ఎగుమతులను పెద్ద మొత్తంలో తగ్గించడం అయితే జరిగింది. ఈ విధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను 25% నుంచి 2%కి తగ్గిపోయేలా బ్రిటిషర్స్ తీసుకొచ్చినటువంటి విధానాలు కారణమయ్యాయి. మరి అదేవిధంగా ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవి మన భారతదేశాన్ని బేస్గా చేసుకొని మన దేశాన్ని దోచుకోవడం మొదలుపెట్టాయి. ఈ విధంగా దోచుకోవడానికి రక్షణగా కూడా 1,20,000కు పైగా సోల్జర్స్ను కూడా మన దగ్గర నుండే రిక్రూట్ చేసుకున్నారు. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో ఆఫీసర్స్గా బ్రిటిషర్స్ ఉండగా సోల్జర్స్గా మన భారతీయులు ఉండేవారు. ఆ సైన్యంలో కూడా మనం వేరియేషన్ చూసుకోవచ్చు. బ్రిటిషర్స్ ఆఫీసర్ పదవుల్లో పెద్ద మొత్తంలో శాలరీలను తీసుకోగా సోల్జర్లుగా ఉన్నటువంటి మన భారతీయులు తక్కువ మొత్తంలో శాలరీస్ని తీసుకునేవారు. ఈ విధంగా గ్లోబల్ సౌత్లో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఈ ఇన్ఈక్వాలిటీకి గల కారణాలు ఈ కలోనియలిజమేనని ఈ ఆక్స్ఫామ్ రిపోర్ట్ వెల్లడించడం అయితే జరిగింది. అంతేకాకుండా క్యాస్ట్ సిస్టమ్ని కూడా ఆధారంగా చేసుకొని ఈ బ్రిటిష్ వారు మనల్ని ఐకమత్యంగా ఉండనివ్వకుండా మనలో మనకే చిచ్చు పెడుతూ మన దేశ సంపదను దోచుకున్నారు. ఆనాడు బ్రిటిషర్స్ ఈ క్యాస్ట్ సిస్టమ్ని దేశాన్ని దోచుకోవడానికి ఉపయోగించారు. ఈనాడు మన పొలిటీషియన్స్ తమ పదవుల్లో కొనసాగేందుకై ఈ క్యాస్ట్ సిస్టమ్ని ఉపయోగిస్తున్నారు. సో ఇలా ఆక్స్ఫామ్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఓపియం ట్రేడ్, డ్రగ్స్కి సంబంధించినటువంటి వ్యాపారాన్ని కూడా మన భారతదేశానికి తీసుకురావడం అయితే జరిగింది. డ్రగ్స్ని ఇండియాకి తీసుకురావడంతో పాటు మన భారతదేశంలోనే అనేక ప్రాంతాల్లో ఈ ఓపియం ట్రేడ్ అనగా ఈ డ్రగ్స్ని కూడా తయారు చేయడం జరిగింది. ఇలా తయారు చేసినటువంటి డ్రగ్స్ని మన భారతదేశం నుండి అనేక దేశాలకు పెద్ద మొత్తంలో సరఫరా చేసేవారు. ముఖ్యంగా ఆనాడు
పెద్ద మొత్తంలో ఈ డ్రగ్స్ చైనాకి ఎగుమతి చేసేవారు. ఆనాడు చైనా దిగుమతి చేసుకునేటువంటి దిగుమతుల్లో 50% ఈ డ్రగ్స్‌కి సంబంధించినటువంటి దిగుమతులే ఎక్కువ మొత్తంలో ఉండేటివి. సో, ఈ విధంగా మన భారతదేశాన్ని అనేక రకాలుగా బ్రిటిషర్స్ ఉన్నటువంటి ఆ 35 ఏళ్ల కాలంలో అక్షరాల $64 ట్రిలియన్ దోచుకెళ్లడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మరి అదే విధంగా మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ బెల్ ఐకాన్ బటన్ని ఆన్‌లో పెట్టుకోండి. మరి అదే విధంగా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని ఒక లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. థాంక్ యూ.